ఇందులో అప్లోడ్ థీమ్ అనేసి కనిపిస్తుంది కదా, ఇందులో మనం చూస్ ఫైల్ చేస్తాం. ప్రస్తుతానికి లోకల్లోనే అందరూ చెయ్యండి. ఈ జిప్ ఫైల్ నేను మీకు ఇస్తాను. ఈ జిప్ ఫైల్ తోటే మీరు ఇన్స్టాల్ చేయండి. కొట్టాను. సో ఇది ఇన్స్టాల్ అయిపోయింది. థీమ్ ఇన్స్టాల్ సక్సెస్ఫుల్లీ అన్నది. మనం ఏం చేస్తాం, ఇప్పుడు థీమ్స్లోకి వెళ్తాం. యాక్టివేట్ ఇక్కడ నుంచి కూడా చెయ్యొచ్చు, కానీ ప్రస్తుతానికి మనం యాక్టివేట్ చేయట్లేదు. అంటే థీమ్స్ లిస్ట్లోనే మనకి అవేడా కనిపిస్తుంది ఏదో చూడడానికి. ఇప్పుడు ఇందులో నీ అవేడా కనిపిస్తుంది. ఇదేంటంటే ఆల్రెడీ ఇప్పుడు యాక్టివేట్ అయ్యి ఉన్నది. ఇప్పుడు ఈ థీమ్ని నేను యాక్టివేట్ చేస్తున్నాను. సో ఇది ఇన్స్టాలేషన్ అయిపోయింది, యాక్టివేట్ అయిపోయింది. ఇక్కడ మనకి ఏం అడుగుతుంది, రిజిస్ట్రేషన్ అడుగుతుంది. ప్రస్తుతానికి లోకల్లో ఉన్నాం కాబట్టి దీనికి రిజిస్ట్రేషన్ లైసెన్స్ తీసుకుంటే మనకు ఉంటుంది, కానీ దీని డిపెండెన్సీ ఇప్పుడు ప్రస్తుతానికి లేదు. ఇది లైవ్లోకి అయితే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి, లోకల్లోనైతే ప్రాబ్లం లేదు. ఓకేనా? ఇప్పుడు దీనికి డిపెండెన్సీ ఏంటంటే ప్యాచెస్ ఉన్నాయి దీనికి. అంటే వర్షన్స్ చేంజ్ అయ్యేటప్పుడు పిహెచ్పి 7.1 7.2 7.3 ఇలా 7.6.1 అనేసి ఏదో వచ్చింది, దానికి ప్యాచ్ రిలీజ్ అయ్యాయి. అవన్నీ ఫిక్స్ చేస్తున్నాం. ఇప్పుడు మనకు జాంప్కి ఏ సర్వర్ ఉన్నదో ఆ సర్వర్లోని ఏ పిహెచ్పి వర్షన్ ఉందో దాన్ని బట్టి ప్యాచ్ వాల్యూస్ ఫిక్స్ అవుతాయి. వినిపిస్తుంది అందరికి? సో ఇలాగా ఫస్ట్ ఏం జరిగింది, మనం థీమ్ ఇన్స్టాల్ చేసాము, ప్యాచ్ ఇన్స్టాల్ చేసాము. ఇప్పుడు ఈ థీమ్ కి సపోర్టెడ్ ప్లగ్ఇన్స్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు ఈ అవెడా థీమ్ కి ఏంటంటే మనం కస్టమైజేషన్ ఈజీ ఉండడానికి ఇక్కడ ఏంటి అవెడా కోరు, అవెడా బిల్డర్ అనేది 2 ప్లగ్ఇన్స్ దీనికి ఉన్నాయి. సో దీనికి ఇవి ఉన్నాయి ప్లగ్ఇన్స్, ఇవి రిక్వైర్డ్ ప్లగ్ఇన్స్. ఇవి ఉన్నా లేకపోయినా పర్లేదు, ప్రీమియం వర్షన్స్, ఇవన్నీ పెయిడ్ వర్షన్స్. సో ఇది లోకల్లో ఉన్నది కాబట్టి ప్రెసెంట్లీ మనం ఇది డైరెక్ట్గా ఇన్స్టాల్ చేయడానికి వీలవ్వదు. లైసెన్స్ ఉంటే వీలవుతుంది. మనం దానికి ఏం చేస్తున్నాం, ప్రస్తుతానికి ఈ ఫైల్స్ ఉన్నాయి కదా, ఇవి ప్లగిన్స్ ఫైల్స్. ఇవి కూడా నేను జిప్ చేసి పంపిస్తాను మీకు. ఈ ఫైల్స్ని తీసుకొని వెళ్ళి కాపీ చేస్తాము. మీ ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది ఇందులోకి వెళ్తాము. ఇందులోని వర్డ్ ప్రెస్ డెమో అనే ఫోల్డర్, ఎవరిది ఏ ప్రాజెక్ట్ ఉందో దాన్ని బట్టి వస్తుంది. అందులోని డబ్ల్యూపీ కంటెంట్ అనే ఫోల్డర్ ఉన్నది చూసారా, ఇందులోని థీమ్స్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసిన థీమ్ కూడా ఉన్నది అవెడా అనేసి. ఓకేనా? అలాగే ప్లగ్ఇన్స్ ఏవైతే ఇన్స్టాల్ చేస్తామో ఆ ప్లగ్ఇన్స్ అన్ని ఇందులోనే ఉంటాయి. ఇప్పుడు మనకి ఇక్కడ డాష్ బోర్డ్లోని ప్లగ్ఇన్స్ అనేది ఒక ఆప్షన్ ఉన్నది. ఇన్స్టాల్ ప్లగ్ఇన్స్, న్యూ ప్లగ్ఇన్స్, ఎడిట్ ప్లగ్ఇన్ అని. ఇన్స్టాల్ ప్లగ్ఇన్స్ లో మనకి ఇక్కడ ఏవైతే కనిపిస్తాయో ఇవి ఇన్స్టాల్ ప్లగ్ఇన్స్. ఈ ఇన్స్టాల్ ప్లగ్ఇన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లగ్ఇన్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇందులో నా ప్లగ్ఇన్స్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు అలాగే మనం దీనికి సపోర్టెడ్ ప్లగ్ఇన్స్ ఆ ఉన్న ఫోల్డర్స్, ప్లగ్ఇన్ ఫోల్డర్స్ తీసుకొని వచ్చి ఇందులో మూవ్ చేసేస్తాం. సార్ మీకు రిక్వెస్ట్ వస్తుంది, యాక్సెప్ట్ చేయరా మీటింగ్ లోకి? ఓకే ఓకే. ఈ ప్లగ్ఇన్స్ 2 ఇక్కడికి వచ్చేసాయి. ఇప్పుడు దీంతో మనకి అవసరం లేదు బ్యాక్ ఎండ్ కోడ్ తోటి.
ఇక్కడ మనకి రిఫ్రెష్ చేయగానే రెండు ప్లగిన్స్ ఇన్యాక్టివ్ స్టేట్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఒక పేజ్ చూసామనుకోండి, యాడ్ న్యూ పేజ్ చేసామనుకోండి, ఈ వ్యూ ఎలాగుంది, టైటిల్ ఇవ్వండి, ఇది సేమ్ ప్యాటర్న్ ఇప్పుడైతే ఏదైతే మనం థీమ్స్ యూజ్ చేసామో అలాగే ఉన్నది కదా, టైటిల్ ఇచ్చుకోవడం, కింద కాంటెంట్ రాయడం. కాకపోతే ఇప్పుడు ఈ ప్లగ్గిన్స్ లోని నేను అవైడా బిల్డర్ ఒకటిని, అవైడా కోర్ ఒకటి అప్డేట్ చేయగానే ఈ యూఐ ఇంటర్ఫేస్ మారిపోతుంది, మనకి షార్ట్ కట్స్ అవైలబిలిటీస్ ఇస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది రెండు అయిన తర్వాత మనకి ఈ పేజ్నే మళ్ళీ నేను రిఫ్రెష్ చేశాను అనుకోండి, అంటే మీరు మార్నింగ్ ఎలిమెంటర్ అనేసి ఒక ప్లగ్గిన్ ఇచ్చాను చూసారా, అలాగే ఇది కూడా అవుతుంది. ఇప్పుడు యూఐ మారింది చూసారా. సో దీనికి సపోజ్ ఏదైనా ఇచ్చాను అనుకోండి, ఏపీసీ పోస్ట్. ఇప్పుడు నేను ఈ కాంటెంట్ని HTML కోడ్ రాసుకోవాలంటే టెక్స్ట్లో మనం కోడ్ రాసుకోవచ్చు మన విధంగా, అంటే HTML CSS వరకే సపోర్ట్ చేస్తుంది. జావా స్క్రిప్ట్ ఇట్ డిపెండ్స్, ఎక్కడైనా సపోర్ట్ చేయొచ్చు, లేకపోతే బ్యాక్ ఎండ్ నుంచి చేసుకోవడం. అలా కాకుండా యాడ్ బిల్డర్స్ ఉన్నది ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇది కంటైనర్ అనేది మీకు బూట్ స్ట్రాప్ ఐడియా ఉందా, రో క్లాస్ కంటైనర్ అని అంటాం, ఐడియా ఉందా అది. సో అలాగా ఇది ఒక రో క్లాస్ కంటైనర్ని ఇచ్చింది మనకి, బ్యాక్ ఎండ్లో అలా కోడ్ రాసుకుంది. ఓకేనా. సో దీని తర్వాత మళ్ళీ యాడ్ చేశాను. నేను ఇప్పుడు ఏం చేశాను, ఇలా కాకుండా నాకు రో కాలమ్స్ 2 కావాలి అని అనుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు 2 తీసుకుని 3 తీసుకుని మన రిక్వైర్మెంట్ బట్టి వ్యూ ఎలా కావాలి అనేది. సో ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఇక్కడ ఒకటి తీసుకున్నాను, ఈసారి 2 తీసుకుంటాను. ఇప్పుడు పైన ఏం చేస్తాను, సపోజ్ స్లైడర్ది మనం తర్వాతకి వెళ్దాం. ఇప్పుడు పైన ఏం నేను అనుకుంటానంటే ఒక ఫుల్ కాంటెంట్ ఉండాలి అని అనుకుంటాను. ఇక్కడ సెర్చ్లోని టెక్స్ట్ అనేది ఒకటి ఉంటుంది, మనకి టెక్స్ట్ బ్లాక్ అనేసి. ఓకే, సో ఇందులో మనం ఏదో కాంటెంట్ రాస్తాం. ఏదో వెబ్సైట్ ఏదైనా తీసుకోండి, అది సో ఇప్పుడు ఇది ఉన్నది, ఈ కాంటెంట్ నేను తీసుకొని పెట్టాలని, ఇది ఏం చేస్తాను, ఇక్కడ తీసుకొని వెళ్తాను, ఇక్కడ పేస్ట్ చేసేస్తాను. సో ఇది ఇన్బిల్ట్ గాని ఇక్కడ పేస్ట్ చేయగానే ఇది ఏం చేసింది, అలా కాపీ చేస్తే HTML కోడ్స్ జనరేట్ చేసేస్తుంది దీనికి, ఈ ఫ్యూజను ఇవన్నీ. ఇది అన్వాంటెడ్ కోడ్, మనకి మన డిజైన్ బట్టి మనం మార్చుకోవాలి. చేయగానే ఈ కాంటెంట్ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు నేను ఏమనుకుంటాను, ఇక్కడ ఒక ఇమేజ్ కావాలనుకున్నాను అనుకోండి, ఇక్కడ ఇమేజ్ అనేది ఒక కంట్రోలర్ ఉంటుంది. ఈ ఇమేజ్ని తీసుకుంటాం, జస్ట్ మనకి ఇమేజ్ ట్యాగ్ ఉంటుంది HTML-లోని, అదొకటి కాన్ఫిగర్ చేస్తుంది. ఇక్కడ మీడియాని అప్లోడ్ చేయమని అంటది, ఏదో ఒక ఇమేజ్. ఇది ఇన్సర్ట్ అయ్యి సేవ్. నెక్స్ట్ ఇప్పుడు ఏమంటాను నేను, నాకు ఇక్కడ ఒక కంటెంట్ ఇంకొద్ది కావాలి సైడ్ని డిస్ప్లే చేయడానికి.
ఇలాగా ఇక్కడ మల్టిపుల్ కంట్రోల్స్ ఉంటాయి, మనకి బటన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు యాడ్ చేసి చూస్తే మీకు అలర్ట్ ఉంది, ఆడియో ఉంది, అవెడా ఫామ్ ఉంది, అవెడా స్లైడర్ ఉంది, బ్లాగ్ ఉంది, బ్రెడ్ స్క్రమ్ ఉన్నది, బటన్ ఉన్నది, చార్ట్ ఉన్నది, చెక్ లిస్ట్ ఉన్నది, కోడ్ బ్లాక్ ఉన్నది, నెక్స్ట్ కాంటెంట్ బాక్స్ ఉన్నది. ఇది మల్టిపుల్ అంటే వ్యూ ఇంటర్ఫేస్ గురించి కావాల్సినవన్నీ ఇవన్నీ కంట్రోల్స్. ఓకేనా? టాగల్స్ ఇలాంటివన్నీ డైలీ అంటే ప్రతి వెబ్సైట్ లో యూజ్ చేసేవి ఏవేవి ఉంటాయో ఆ కంట్రోల్స్ అన్నీ ఉంటాయి. మన పరంగా ఎలా మార్చుకోవాలన్నది మార్చుకొని రిప్రజెంట్ చేస్తాం. ఈ ప్రివ్యూ కొడితే నాకు ఆ పేజ్ ఇప్పుడు ఎలా పెట్టానో ఆ కాంటెంట్ అలా డిస్ప్లే అవుతుంది. ఇది టైటిల్, ఇది ఆ బ్రెడ్ క్రమ్. ఈ ఫస్ట్ పారా మనం ఇలా పెట్టాం, దాని తర్వాత ఈ సైడ్ ని ఇమేజ్ వచ్చింది, ఈ సైడ్ ని కాంటెంట్ వచ్చింది. ఓకే, క్లియరా? ఎస్ సార్. వరకు ఓకే కదా? ఇప్పుడు నేనేమనుకుంటాను, ఇక్కడ నాకు కొన్ని ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. ఎలాగంటే ఇప్పుడు ఈ కంటైనర్ ఉంది, దీనికి నేను బ్యాక్గ్రౌండ్ ఏదైనా మార్చుకోవాలనుకోండి, మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్, డిజైను, ప్యాడింగు, మార్జిన్ ఇలాంటివన్నీ HTML లాంగ్వేజ్లో ఉన్నది. మీకు ఐడియా ఉంటే ఇది త్వరగా అర్థమైపోద్ది. మార్జిన్, ప్యాడింగు, CSS స్టైల్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఓకేనా? సో ఇందులో ప్యాడింగ్ కావాలంటే ప్యాడింగ్, లేకపోతే మార్జిన్ కొద్ది పైకి కావాలన్నా కింద కావాలన్నా దీన్ని మూవ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇంకేదైనా కావాలి అనుకుంటే ఇంకో కలర్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది బ్యాక్గ్రౌండ్ వచ్చి ఓకే. సో దీనికి ఈ పోస్ట్ టైటిల్ అనేది కనిపించింది. ఇది ఇలాగొద్దు, నాకు పైన ఫీచర్ ఇమేజ్ కూడా కావాలి అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది పోస్ట్ కాబట్టి దీనికి ఫీచర్ ఇమేజ్ కూడా కావాలి అని అనుకుంటాం. ఫీచర్ ఇమేజ్ కావాలి అనుకుంటే పైన ఇమేజ్ బై డిఫాల్ట్ అంటే ఇప్పుడు మనకి పోస్ట్లో ఉన్నాయా, ఈ న్యూస్ ఐటమ్కి ఏంటి ఫస్ట్ ఇమేజ్ని డిస్ప్లే చేస్తాం, దాని తర్వాత కాంటెంట్ చూపిస్తాం కదా. అంటే పీపుల్ అట్రాక్ట్ అవ్వడానికి, అంటే ఈవెంట్ ఏంటి అని తెలుసుకోవడానికి ఇది ఉన్నది. ఇది ఫీచర్ ఇమేజ్. ఇది క్లిక్ చేయగానే అప్పుడు పోస్ట్ వస్తుంది. సో ఇక్కడ దీనికి కూడా ఆప్షన్ ఉంది మనకి. ఇక్కడ సెట్ ఫీచర్డ్ ఇమేజ్ అనేసి ఉంటుంది. ఈ సెట్ ఫీచర్డ్ ఇమేజ్ లో ఇంకో ఇమేజ్ పెట్టుకోవడమో లేకపోతే ఉన్న ఇమేజ్ ఒక డైమెన్షన్ సెట్ చేసుకున్నట్టు పెట్టుకుంటాం. సపోజ్ ఈసారి డిస్ప్లే ఫీచర్డ్ ఇమేజ్ అనేసి ఆప్షన్ ఉంటుంది మనకి. ఓకే, ఇదైతే ఫస్ట్ పబ్లిష్ చేస్తున్నా. ఇది సెట్టింగ్స్ లోనే ఉంటుంది మనకి. అవైడా థీమ్ సెట్టింగ్స్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఆప్షన్స్ దేనికంటే మనకి లేఅవుట్ ఎలాగ ఉండాలి, అంటే మన విత్ ఎలాగ ఉండాలి, బాక్స్ సైజ్ ఉండాలా, పేజ్ ప్యాడింగ్ ఎంత ఉండాలి, 100% విత్ ఎంత ఉండాలి, దానికి 30% పిక్సెల్ ఇచ్చుకోవాలి, సింగిల్ సైడ్ బార్ అంటే సైడ్ బార్ విత్ ఎంత పర్సెంటేజ్ ఉండాలి, సైడ్ బార్ గట్టర్స్ అనేసి ఒకటి ఉంటుంది ఆప్షన్. సో అది 6% ఉండాలి. సో ఇలాగ అన్ని సెట్టింగ్స్ దీనికి ఇచ్చారు. అలాగే రెస్పాన్సివ్నెస్ గురించి, అలాగే కలర్
అంటే మన ఇప్పుడు గ్రీన్ కలర్ లో ఉంది, అలా కాకుండా ఇంకేమైనా కలర్స్ కావాలా మనకి వెబ్సైట్ ది. హెడర్ ఏ కలర్ లో ఉండాలి, హెడర్ ఏ ప్యాటర్న్ లో ఉండాలి, ఈ డిఫరెంట్ స్టైల్స్ అవాడే ఇచ్చింది ఆల్రెడీ. హెడర్ ప్యాటర్న్ అంటే మెనూ ప్యాటర్న్. అలాగే మనకి స్టైల్స్ దేంట్లో ఉంటాయి ఈ ఈ ఈ స్టైల్స్ అన్ని స్టైల్స్ అన్ని ఆప్షన్స్ అవాడాలోని ఆప్షన్స్ లోనే ఉంటాయి. అవార్డల్ ఆప్షన్స్. ఓకే సార్. అవాడాలో ఆప్షన్స్ లోని మనకి ఈ డిఫరెంట్ డిఫరెంట్ మెనూ స్టైల్స్ నెక్స్ట్ అన్నిటికీ ఉంటుంది మనకి. ఒక పేజ్ ఎలాగ ఉండాలి, మెనూ స్ట్రక్చర్ ఎలాగ ఉండాలి, అలాగే లోగో ఎంత width లో ఉండాలి, ఎక్కడెక్కడ అప్లోడ్ చేయాలని ఇది ప్యాటర్న్ అడుగుతుంది మనకి. లోగో ఈ సైజు స్టిక్కీ మెనూ అయితే స్టిక్కీ మెనూకి లోగో ఏమి ఉండాలి, మొబైల్ లోగో ఏమి ఉండాలి అంటే డిఫరెంట్ గా మనం ప్యాటర్న్ సెట్ చేసుకోవచ్చు. ఓకేనా. బై డిఫాల్ట్ లోగో ఇదే పెట్టామనుకోండి, మొబైల్లోనే కనిపిస్తుంది, ఎక్కడైనా ఏ వర్జన్ లోనైనా ఒకటే లోగో కనిపిస్తుంది. మీరేమనుకున్నారంటే ఈ ట్రయాంగిల్ పై నుండి కింద నవేడా రావాలి మొబైల్లోనే అని అనుకుంటే అప్పుడు ఈ మొబైల్ లోగోలోని ఇక్కడ అప్లోడ్ చేస్తారు. సో అది రిజల్యూషన్ బట్టి అది సెట్ చేసుకుంటుంది. ఓకేనా. సో అలాగే ఇలాగా టైటిల్ బార్ ఎక్కడ ఉండాలి, మనం షో బార్ అండ్ కంటెంట్ అనేసి ఉన్నది. ఇప్పుడు అలాగే బ్రెడ్ క్రమ్ కనిపించమని అన్నాం, నన్ను అని పెట్టుకుంటే నన్ను అది ఇంక కనిపించదు. ఇప్పుడు పైన ఇప్పుడు కనిపిస్తుంది కదా మనకి బ్రెడ్ క్రమ్ లాగా, ఇది బ్రెడ్ క్రమ్ అంటాం. ఇది కనిపించకూడదంటే నన్ను అని పెట్టుకుంటాం. అలాగే టైటిల్ బార్, ఇవన్నిటికీ ఇందులో ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఫూటర్ అనేది ఫూటర్ కాంటెంట్ ఎలా డిస్ప్లే అవ్వాలి, తర్వాత స్టిక్కీ ఫూటర్ ఉండాలా, పారాలాక్స్ ఉండాలా, రోల్ అవ్వాలా, ఈ యాక్షన్స్ కంట్రోల్ అన్ని ఇందులోనే ఉంటుంది. బ్లాగ్ అనేది బ్లాగ్ అంటే ఇప్పుడు ఒక పోస్ట్ చేస్తున్నాం కదా, పోస్ట్ వ్యూ ఎలాగ ఉండాలి అనేది మనకు చెప్తుంది. బ్లాగ్ పేజ్ వ్యూ లార్జ్లోనే ఉండాలా, స్మాల్లో ఉండాలా, దానికి పేజ్ నేషన్ ఉండాలి, పోస్ట్ అన్ని లిస్ట్లోని ఇచ్చేటప్పుడు దానికి ఎలాగ ఉండాలి, పేజ్ నేషన్ వైజ్ ఉండాలి, లేకపోతే ఒక దగ్గర అన్ని లోడ్ అయిపోవాలా, ఇలాంటి కంట్రోల్స్ అన్ని ఇందులోనే ఉంటాయి. పోర్ట్ఫోలియో, ఇది ఒక పోర్ట్ఫోలియో అంటే దానికి ఎలాగంటే ఒక ఇమేజ్ కంట్రోల్ లాంటిదే, కాకపోతే అది ఓపెన్ చేస్తే దానికి కాంటెంట్ ఓపెన్ అవుతుంది అందులో పాపప్ లాగా వచ్చి. సో ఇలాగా సోషల్ మీడియా ఐకాన్స్ పెట్టుకుంటాం కదా, ఇప్పుడు ఫలానా కంపెనీ ఉన్నదంటే దాని ఫేస్బుక్ ఇది, లింక్డ్ఇన్ ఇది, ఇలాంటివన్నీ పెడతాం కదా. అలాగా ఒక దీనికి చూసారా ఈ సోషల్ ఐకాన్స్, ఈ సోషల్ ఐకాన్స్ అన్ని మనం ఇక్కడ సెట్ చేసుకుంటాం. స్టాప్ అయిందా షేర్? ఎస్ సార్. ఇప్పుడు విజిబుల్ అవుతుంది సార్. ఈ కంట్రోల్ ఏంటంటే పైన ఉంది దానివల్ల. ఓకే. సో అలాగే సోషల్ షేర్, నెక్స్ట్ ఇది వచ్చేసి సోషల్ మీడియా, నెక్స్ట్ ఇది వచ్చేసరికి స్లైడ్ షోస్, నెక్స్ట్ ఎలాస్టిక్ స్లైడర్స్, దీనికి బిల్డ్ అయిన ఎలాస్టిక్ స్లైడర్స్ కొన్ని కంట్రోల్స్ ఉన్నాయి కదా మనకి ఇన్బిల్ట్ కంట్రోల్స్, దాని ద్వారా సెట్ చేసుకోవడం. ఇప్పుడు ఏమైనా ఒక మీరు కోడ్ రాశారు, అది కస్టమ్ సిఎస్ఎస్ ఏమైనా రాసుకోవాలనుకుంటే ఆ సిఎస్ఎస్ని ఇక్కడ మీరు రాసుకొని అప్డేట్ చేసుకోవాలి. సో ఆ క్లాస్ అని మీరు కాల్ చేసుకోవచ్చు కస్టమ్ సిఎస్ఎస్, ఎందుకంటే మనం అందులోని సిఎస్ఎస్ కోడ్ని రాయలేము, సిఎస్ఎస్ కోడ్ అంతా ఇక్కడే రాసుకోవాలి మనం. అలాగే అవేడా బిల్డర్ ఎలిమెంట్స్, సో ఇలాంటివన్నీ మల్టిపుల్ ఆప్షన్స్ మనకి ఈ అవేడా ఫీచర్ మనకి ఇస్తుంది. అవేడాలో ఉన్న బెనిఫిట్స్ అన్ని ఇందులో మనకు కనిపిస్తాయి. అవేడా రిక్వైర్మెంట్స్లోని అవేడా దగ్గర ఆప్షన్స్లోని మనకి ఈ సెటప్ అంతా ఉంటుంది. ఇప్పుడు నేను ఇది అప్డేట్ చేసేస్తే ఇది ఒక పోస్ట్ రెడీ. ఇప్పుడు పోస్ట్ రెడీ. సారీ ఇది పేజ్. పోస్ట్ లోకి వెళ్తే ఉంటుంది కదా సార్ పేజ్. పోస్ట్ లోని All పేజ్ post. పేజెస్ లోనే ఉంటుంది, ఆల్ పేజెస్ లోనే ఉంటుంది. ఇది పోస్ట్ లో కింద నేను రాంగ్ స్పెల్లింగ్ ఇచ్చాను, సో అది పోస్ట్ కాదు, ఇది పేజ్. ఓకే. పోస్ట్ అనేది ఏంటి, బ్లాగ్స్ లోకి వస్తుంది. ఇప్పుడు ఇది ఉన్నది, ఇప్పుడు నేను ఇక్కడ ఆల్ పేజెస్ లోకి వెళ్తే నాకు ఇక్కడ మనం క్రియేట్ చేసినవన్నీ ఉంటాయి ఆల్ పేజెస్ లో. ఆల్ పేజెస్ లో మనం క్రియేట్ చేసిన పేజెస్ ఉంటాయి. ఏబిసి పేజ్ అనేసి ఉన్నది. ఇప్పుడు ఈ పేజ్ నాకు మెనూలో కనిపించాలి. ఇప్పుడు ఎక్కడ ఉంది పేజ్? ఇప్పుడు ఈ పేజ్ నాకు మెనూలో కనిపించాలి.
ఇక్కడ మెనూలో కనిపించాలంటే నేనేం చేస్తాను ఏంటిది? ఓకే, మీటింగ్ క్లోజ్ అయిపోతుంది ఇంకో 10 minutesలోని. మళ్ళీ కనెక్ట్ అవ్వండి సేమ్ లింక్కే. హలో. ఓకే సార్. ఓకే సార్. సో ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చేస్తాను, అపియరెన్స్లోకి వెళ్తాను, మెనూస్లోకి వెళ్తాను. ఏబిసి పేజ్ అనేది నాకు కనిపిస్తుంది. సో ఇప్పుడు నాకు ఇక్కడ కనిపించిందా రీసెంట్, మోస్ట్ రీసెంట్ అనేది. ఈ పేజ్ నేను ఏబిసి పేజ్ కింద యాడ్ మెనూ చేస్తాను ఇక్కడ. ఇప్పుడు ఇది ఏబిసి పేజ్ వచ్చింది. కానీ నాకు ఈ ఏబిసి పేజ్ కన్నా నేను పేజ్ నేమ్ మార్చుకోవచ్చు. అక్కడ ఇంటర్నల్లో పేజ్ నేమ్ ఉండొచ్చు, కానీ మెనూలో నేను నేమ్ మార్చుకోవచ్చు. ఇది డెమో పేజ్ అని నేను పెట్టుకుంటాను. సో ఇప్పుడు ఇది ఇందులోకి వెళ్తే నాకు ఇంకో మెనూ ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది. ఇది వచ్చిందా డెమో. ఇది క్లిక్ చేసినప్పుడు నాకు అది మనం డిజైన్ చేసిన పేజ్కి తీసుకొని వెళ్తుంది. ఓకే, క్లియర్ అయినంత వరకు అందరికీ? హలో. ఓకే సార్. సో అలాగే మనం పోస్ట్ అలాగే అలాగే మనం పోస్ట్ కూడా చేస్తాం. ఇప్పుడు పోస్ట్ ఇక్కడ ఉన్నది అనుకోండి. ఇప్పుడు న్యూ పోస్ట్ నేను క్రియేట్ చేస్తాను. పోస్ట్స్ అనేసి ఉన్నదా, ఇందులోనే యాడ్ న్యూ పోస్ట్ నేను చేస్తాను. ఏంటిది? టెస్ట్ పోస్ట్, టెస్ట్ కాంటెంట్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఇది ఒక పోస్ట్ క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత దీనికి ఒక కేటగిరీ మెన్షన్ చేసుకుంటాను. అంటే ఒక్కొక్క పోస్ట్ ఒక్కొక్క దానికి ఉంటుంది కదా. అలాగే నేను ఒక్కొక్క దానికి ఒక్కొక్క కేటగిరీ మెన్షన్ చేసుకుంటాను. సపోజ్ ఈ పోస్ట్కి నేను కేటగిరీ టెస్ట్ 1 అనేసి ఇస్తాను. ఓకే, యాడ్ కేటగిరీ చేసుకుంటాను. ఇది టెస్ట్ 1 కేటగిరీ పోస్ట్. సో ఇక్కడ నేను టెస్ట్ కాంటెంట్ ఫ్రమ్ 1 అనేసి ఇచ్చుకున్నాను. ఇచ్చుకొని ఇది పబ్లిష్ చేసింది. ఇది ఎందులోని టెస్ట్ 1 కేటగిరీలో ఉంది. పబ్లిష్. ఇది పబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు ఆల్ పోస్ట్లోని మనకి పోస్ట్స్ ఉంటాయి. ఇది టెస్ట్ పోస్ట్ అనేసి ఉన్నది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ పేజ్లోని నేను పోస్ట్ చేసేవన్నీ రావాలి. దేనికి సంబంధించింది? ఓన్లీ టెస్ట్ 1 కేటగిరీకి సంబంధించిన పోస్టులు మాత్రమే రావాలి అని అనుకుంటాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీన్ని ఎడిట్ చేస్తాను. ఇందులోని ఇంకొక బార్ పెట్టుకుంటాను. సపోజ్ ఇంకో కంటైనర్ అవుట్ పెట్టుకొని ఇది ఫుల్ విడ్త్ ఇస్తాను. ఇక్కడ నేను బ్లాగ్ అని పెట్టుకుంటాను. బ్లాగ్ లార్జ్, స్టైల్ మీడియము, తర్వాత ఆల్టరు, ఇలాంటి గ్రిడ్ వ్యూ ఏదైనా పెట్టుకుంటాం. నంబర్ ఆఫ్ కాలమ్స్ 3 పెట్టుకున్నాం అనుకోండి. స్పేసింగ్ 40 ఇవన్నీ ఇచ్చుకుంటాం పర్ పేజ్. నెక్స్ట్ పోస్ట్ స్టేటస్, ఇవన్నీ ఇక్కడ కేటగిరీ ఇచ్చుకుంటాం. కేటగిరీ ఇవ్వగానే మనం క్రియేట్ చేసిన కేటగిరీ మనకు కనిపిస్తుంది. ఆ కేటగిరీని మనం సెలెక్ట్ చేసుకుని కేవలం దీనికి సంబంధించిన కేటగిరీ పోస్ట్ మాత్రమే మనకు కనిపించాలి అని పెట్టుకుంటాం. ప్రివ్యూ చేయగానే ఇప్పుడు కింద మనం చేసిన కేటగిరీ పోస్ట్ ఉన్నది. ఇది కనిపించింది అందరికి? ఇప్పుడు క్లిక్ చేసి మనం వ్యూ చేస్తే మనం ఆ పోస్ట్కి రీడైరెక్ట్ అయిపోతాం. ఇది ఆ పోస్ట్. సో ఇప్పుడు ఇందులోని సెట్టింగ్స్ ఉంటాయి మనకి.
దీనికి సపోజ్ ఈ పోస్ట్ ఇప్పుడు ఏదైతే క్రియేట్ చేసామో ఒకసారి దీనికి వస్తుందో లేకపోతే అక్కడ నుంచి సెట్ చేయాలో ఒకసారి ట్రై చేద్దాం వస్తుందో. సెట్ ఫీచర్డ్ ఇమేజ్. సో ఇక్కడ టాప్ ఇమేజ్ వచ్చిందా, ఇది అంటే బిఫోర్ టైటిల్ మనకు ఒక ఇమేజ్ వస్తుంది. అలాగే ఇది ఇక్కడ చూపించామనుకోండి, ఇప్పుడు దీనిపైన దీని ఇమేజ్ ఏదైతే పక్కన పెట్టామో దీని కింద దీనికి కూడా ఇమేజ్ కావాలి అనుకుంటే అది కూడా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఫీచర్ ఇమేజ్ పెట్టాం కాబట్టి అలా కస్టమైజేషన్ మనం చేసుకోగలం. సో ఇది మనం అప్డేట్ చేయలేదు, ఈ బ్లాగ్ పెట్టిన తర్వాత అప్డేట్ చేస్తే సో ఇప్పుడు వచ్చింది దీని మీద కంటెంట్ ఇమేజ్, ఇది పోస్ట్ది ఏదైతే మనం ఇమేజ్ ఇచ్చామో అది పోస్ట్. ఇలాగ మల్టిపుల్ పోస్ట్ చేసామనుకోండి అన్ని కేటగిరీకి సంబంధించింది. సపోజ్ ఇంకొక 2 చేద్దాము సైమల్టేనియస్గా. దీనికి సేమ్ నేను అదే కేటగిరీ ఇస్తాను, పబ్లిష్. దీనికి ఇమేజ్ ఇవ్వలేదు, ఓకే ప్లాన్. ఇంకో పోస్ట్కి ఏం చేస్తానంటే దీనికి అన్కేటగరైజ్డ్ ఆర్ సమ్ అదర్ కేటగిరీ ఏదైనా ఇచ్చామనుకోండి. సో ఇప్పుడు నేను ఈ పేజ్కి వెళ్ళాను అనుకోండి, మీకు 2 పోస్టులు కనిపిస్తుంది, 3వ పోస్ట్ కనిపించదు. మనం క్రియేట్ చేసిన ఎన్ని పోస్టులు, 3 పోస్టులు క్రియేట్ చేసాం, 2 Yes, sir. పోస్టులు కనిపిస్తుంది. ఎందుకు ఇంకోటి కేటగిరీ అన్కేటగిరీ వర్షన్. కానీ మనం ఇది ఈ ప్లగిన్ లో ఏం యూజ్ చేసుకున్నాము, కేటగిరీ స్పెసిఫిక్ టు ద టెస్ట్ 1 కేటగిరీ ఉండాలి, ఆ తర్వాత మిగతావి ఏమీ కనిపించకూడదు. అలాగనేసి ఒక కేటగిరీ పెట్టుకోకూడదు, అన్ని కేటగిరీస్ పెట్టుకోవాలంటే అన్ని కేటగిరీస్ పెట్టుకోవచ్చు. ఇందులోని మల్టిపుల్ కేటగిరీస్ ని యాడ్ చేసుకోవచ్చు ఈ కేటగిరీస్ దగ్గర. ఇప్పుడు సపోజ్ అన్ కేటగిరీ ఇక్కడ కనిపిస్తుంది, అన్ కేటగిరీ కింద ఎన్ని ఉన్నాయి, పోస్టులు 2 ఉన్నాయి, కేటగిరీస్ కింద ఎన్ని ఉన్నాయి, 1 ఉన్నాయి, అలా చూపిస్తుంది ఇక్కడ. ఇది రిఫ్రెష్ చేసిన పేజ్ ఇక్కడ 2 వస్తుంది. ఇప్పుడు సపోజ్ నేను ఈ పేజ్ని రిఫ్రెష్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఈ కేటగిరీలోకి వెళ్ళి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి కదా. ఇప్పుడు కేటగిరీ కింద మనం పోస్ట్ చేసినవి 2 పోస్టులు, ఆ తర్వాత అలాగే అన్కేటగరైజ్లో 3 ఉన్నాయి, అవి కూడా వస్తాయి. అవి పెడితే ఇప్పుడు ఇవి పెట్టేమనుకోండి, ఇప్పుడు సేవ్ చేసి నేను అప్డేట్ చేయట్లేదు, ప్రివ్యూ చేస్తాను.